ప్రియమైన విద్యార్థులారా, అందరు బాగున్నారా? అందరు క్షేమంగా ఉన్నారా? శుభం. పిల్లలు, ఈరోజు ఈ క్లాసులో 7వ తరగతి ద్వితీయ భాషకు సంబంధించి చివరి పాఠము 21వ పాఠము, అంటే మనకి 13వ పాఠము, అంటే 2 భాగాలుగా మనం విభజించుకున్నాం కాబట్టి 13వ పాఠం. ఈ 13వ పాఠానికి సంబంధించి ఈరోజు ఈ క్లాసులో మనం మరి ప్రధానమైనటువంటి సామెతలు అన్నటువంటి యొక్క పాఠానికి సంబంధించి మరి రెండవ భాగానికి సంబంధించినటువంటి అంశాల గురించి ఈరోజు ఈ క్లాసులో మనం నేర్చుకుంటూ ఉన్నాం. పిల్లలు, మరి మీరంతా కూడాను మరి గ్రామర్ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మీ యొక్క హోంవర్క్ బుక్లు మరి వాటితో పాటు మీ దగ్గర ఉన్నటువంటి ప్రాక్టీస్ బుక్స్ అన్ని కూడా దగ్గర పెట్టుకోగలిగితే మరి వాటిల్లో నేను చెప్పే ప్రతి అంశాన్ని మరి చక్కగా రాసుకోవటానికి, చక్కగా లిఖించుకోవటానికి మీరు ప్రయత్నం చేయవచ్చు. ఓకేనన్నా? మరి మనం నిన్న గత క్లాసులో కొన్ని సామెతల గురించి చెప్పుకున్నాం. చెప్పండి అన్న, కొన్ని సామెతలకు సంబంధించి చెప్పుకున్నాం. ఏంటి ఆ సామెతలు? ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ రాసాం ఆల్రెడీ. ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి, గోరంత దీపం కొండంత వెలుగు, ఉన్నమాట అంటే ఉలిక్కి పడ్డట్టు, కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు, ఉలి దెబ్బతింటేనే శిల్పం అవుతుంది. ఓకేనా? మరి ఇక్కడ మనం చూసినట్లయితే మీకు ఒక హోంవర్క్ ఇచ్చాను. మరి మీకు తెలిసినటువంటి కొన్ని సామెతలు, మరి మీకు తెలిసినటువంటి కొన్ని మీ భాషలో, అంటే ఉర్దూ కావచ్చు, హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, మలయాళం కావచ్చు, సో ఎనీ అదర్ లాంగ్వేజ్, తెలుగు కాకుండా, తెలుగు కూడాను, అంటే మనం చెప్పుకున్నటువంటి ఒక 5-6 కాకుండా మరికొన్ని సామెతలకు సంబంధించి మరి ఆ యొక్క సామెతల పదాలను, మరి ఆ సామెతల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను మరి మీరు క్షుణ్ణంగా చూడగలిగితే మరి వాటిని కొత్త సామెతల గురించి రాసుకొని రండి అని మీకు ఇచ్చాను. పిల్లలు, మరి రాసుకొని వచ్చారా? మరి మీకు తెలిసినటువంటి సామెతలు చెప్పగలుగుతారా? వెరీ గుడ్. చెప్తే మంచిదే, చెప్పకపోయినా మంచిదే, రాసుకొచ్చారు కాబట్టి. మరి లేదు, రాయలేదు, చెప్పగలుగుతున్నా కానీ సంతోషమే. ఎందుకంటే సామెతలు అనేవి భాషకి ఒక పట్టుకొమ్మ లాంటివి, భాషలో ఒక ఆణిముత్యాలు లాంటివి. ఆ భాషను ఇంకా సొగసుగా, అందంగా లిఖించటానికి ఉపయోగపడేవి ఈ యొక్క సామెతలు. ఓకేనన్నా? మరి ఇప్పుడు ఈరోజు మనం ఈ యొక్క సామెతల్లో ఈ క్రింది అంటే ఈ యొక్క పాఠంలోని ఒత్తు పదాలను గుర్తించి రాయండి. మరి ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఇక్కడ మనం చూసినట్లయితే వీటిల్లో ఒత్తు పదాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఒత్తుకు సంబంధించినటువంటి పదాలు ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు ఒకటి నుయ్యి అనేది ఉంది, వెనక్కి, గొయ్యి 3, గోరంత దీపం కొండంత వెలుగు, ఉన్నమాట, అలాగనే ఉలిక్కి పడ్డట్టు, కళ్ళు, పిల్లి తాగినట్టు, ఉలి దెబ్బ, శిల్పం. రైట్. ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లలు ఒత్తు పదాలు, ఫస్ట్ మనకు ఇక్కడ ఉన్నటువంటి ఒత్తు పదాలు ఏంటి? ఫస్ట్ దాంట్లో ఇక్కడ మనం రాసినట్లయితే ఫస్ట్ దాంట్లో మనకి ఏముందయ్యా అంటే నుయ్యి, రెండవది వెనక్కి, మూడవది గొయ్యి. సో నాలుగవది ఉన్న మాట, ఐదవది ఉన్నమాట, ఉలిక్కి, 6 పడ్డట్టు, 7 కళ్ళు, 8 పిల్లి. సో 9 తాగినట్టు. సో 10 దెబ్బ. సో 11 శిల్పం. రైట్. పిల్లలు, ఇక్కడ మనం చూసినట్లయితే దీంట్లో ఉన్నటువంటి ఒత్తు పదాలు మనకు ఇక్కడ ఉన్నటువంటి సామెతలు ఇక్కడ మనం చూసినట్లయితే ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి. సో ఫస్ట్ దాంట్లో మనకి 3 ఉన్నాయి. ఏంటవి? నుయ్యి,
వెనక్కి గొయ్యి. సెకండ్ దాంట్లో గోరంత దీపం కొండంత వెలుగు, దాంట్లో ఏమి లేవు. మూడో దాంట్లో చూడండి ఇక్కడ ఉన్న మాట అంటే ఉలిక్కి పడ్డట్టు 3 పదాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ ఉన్న మాట, ఉలిక్కి పడ్డట్టు. ఓకేనా. నాలుగవది కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు. కళ్ళు పిల్లి తాగినట్టు, కళ్ళు పిల్లి తాగినట్టు 3 పదాలు రాసాం. ఐదో దాంట్లో చూడండి ఉలి దెబ్బ, దెబ్బ తింటేనే శిల్పం శిల్పం అవుతుంది. ఓకే పిల్లలు, అంటే ఇక్కడ మనకున్నటువంటి యొక్క సామెతలు అన్నటువంటి యొక్క పాఠంలో రెండవ భాగానికి సంబంధించి మనం చూసినట్లయితే మరి ఎన్ని ఒత్తు పదాలు ఉన్నాయి. పలకండి ఒకసారి నేను చెప్తాను, మీరు కూడా నాతో పాటు చెప్పండి. నుయ్యి నుయ్యి, వెనక్కి వెనక్కి, గొయ్యి గొయ్యి, ఉన్న మాట ఉన్న మాట, ఉలిక్కి ఉలిక్కి, పడ్డట్టు పడ్డట్టు, కళ్ళు కళ్ళు, పిల్లి పిల్లి, తాగినట్టు తాగినట్టు, దెబ్బ దెబ్బ, శిల్పం శిల్పం. ఓకేనన్నా. రెండో బిట్టు ఏముందంటే దీంట్లో ఈ క్రింది పదాలను సరిచేసి రాయండి. ఇక్కడ చూడండి అన్న, దీపం వెలుగు కొండంత గోరంత. దీపం వెలుగు ఒకటోది ఇక్కడ రాసిన చూడండి. దీపం వెలుగు, దీపం వెలుగు, దీపం వెలుగు కొండంత గోరంత, కొండంత గోరంత. సో దీన్ని మనం కరెక్ట్గా రాస్తే చూడన్న, గోరంత దీపం జవాబు, దీనికి సంబంధించిన జవాబు గోరంత దీపం, గోరంత దీపం, గోరంత దీపం కొండంత వెలుగు, కొండంత కొండంత వెలుగు. రైట్. సెకండ్ వన్ రెండో చూడన్న, రెండోది మనం చూసినట్లయితే వెనుకకు నుయ్యి గొయ్యి, వెనుకకు వెనుకకు నుయ్యి గొయ్యి, వెనకకు నుయ్యి గొయ్యి, ముందుకు పోతే ముందుకు పోతే పోతే. రైట్. సో దీన్ని మనం రాస్తే ముందుకు పోతే నుయ్యి, దీనికి జవాబు మనం రాస్తే ఎట్లా ఉంటుంది నాన్న, ముందుకు పోతే ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే వెనక్కి పోతే గొయ్యి. చూడండి ఇక్కడ ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి. సో మూడవది తారుమారుగా ఉన్నటువంటి సామెతలు. మూడవది మనం చూసినట్లయితే పాలు పిల్లి తాగినట్టు, పాలు పిల్లి తాగినట్లు, పాలు పిల్లి తాగినట్టు, మూసుకొని కళ్ళు, మూసుకొని కళ్ళు. రైట్. ఇక్కడ మనం చూసినట్లయితే దీంట్లో మనం చూస్తే ఎట్లా రాయొచ్చు, మరి కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్లు, కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు. రైట్. సో ఇవి ఈరోజు మనం ఈ యొక్క భాగంలో నేర్చుకుంటున్నటువంటి అంశాలు. ఇక్కడ చూడండి అన్న, దీపం వెలుగు కొండంత గోరంత. మరి తారుమారు ఇక్కడ మనం సామెతలు ఆల్రెడీ రాసుకున్నాం. ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి, గోరంత దీపం కొండంత వెలుగు, ఉన్నమాట అంటే ఉలిక్కి పడ్డట్టు, కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్లు, ఉలి దెబ్బ తింటేనే శిల్పం అవుతుంది. ఇక్కడ చూడండి అన్న, దీపం వెలుగు కొండంత గోరంత. మీనింగ్ ఉందా? లేదు. దాన్ని మనం తిరగదీపు రాస్తే గోరంత దీపం కొండంత వెలుగు, వెనకకు నుయ్యి గొయ్యి, ముందుకు పోతే పోతే. ఎక్కడ చూద్దామని ఎట్లా రాస్తాం, ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి, పాలు పిల్లి తాగినట్టు, మూసుకొని కళ్ళు, కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు. సో ఇలాంటి రూపాలు, ఇక్కడ ఒత్తు పదాలు, ఇలాంటి రూపాలు మనకి వస్తూ ఉంటాయి పిల్లలు. మరి ఈరోజు యొక్క వీడియోలో మనం తారుమారైనటువంటి పదాల గురించి,
సామెతల గురించి వాటిని సరి చేస్తే ఏ విధంగా వస్తాయో మనం రాశాము. రెండో అంశంగా మరి ఈ యొక్క పాఠంలో ఉన్నటువంటి ఒత్తు పదాలు, మరి వాటి గురించి కూడా మనం రాసాము. మరికొన్ని సామెతలు మీరు సేకరించి రాయండి, వాటిలో ఉన్నటువంటి ఒత్తు పదాలను రాయండి. మరి ఇంకా మిగిలినటువంటి 3 అంశాలు ఉన్నాయి కదా, వాటిని మీరు తారుమారు చేసుకొని సరైనటువంటి ఒక వరుస క్రమంలో రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? మరి ఈరోజు చెప్పినటువంటి పాఠం మీ అందరికీ అర్థమైంది కదా? అర్థమైందని చెప్పి నేను భావించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో టేక్ కేర్. థ్యాంక్ యూ.